మొటిమలు ఉన్నప్పుడు మనకి ఎటువంటి లేజర్స్ తీసుకోవాలి? ఎటువంటి పీల్స్ తీసుకోవాలి? అసలు ఇవన్నీ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు మనకి నల్ల మచ్చలు తగ్గుతాయా? గుంతలు తగ్గుతాయా? గుంతలనేటివి ఎలా పోతాయి? అసలు మొటిమలు ఎందుకొచ్చాయి? ఇలాంటి అనేకమైన సందేహాలు చాలా మందికి ఉంటాయండి. అలానే మనకి ఏదైనా గాని ఫేస్ పైన పెట్టుకుంటే అలోవెరా ఆకులు పెట్టుకుంటే మనకేమన్నా రసంతోటి అది తగ్గుతుందా? ఏ విధమైన పసుపు పెట్టుకుంటే మనకు తగ్గుతుందా? లేకపోతే ఏదైనా హోమ్ రెమెడీస్ చేయొచ్చా? అని చెప్పి చాలా మందికి సందేహాలు కూడా ఉంటాయి. అపోహలుంటాయి. అంటే మొటిమలనేటివి పౌడర్ పెట్టుకుంటే వచ్చిందేమో, డాండ్రఫ్ వస్తే దాంతోటి మొటిమలొచ్చాయేమో అని చాలా మందికి అపోహలుంటాయి. ఇవన్నిటి క్లియర్ చేయటానికనే నేనొక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమల ప్రాబ్లమ్స్ అనేటివి వయసులోనే కాకుండా తర్వాత కూడా వస్తూ ఉంటాయండి. ఒక పేషెంట్ వచ్చి నన్ను నిన్న అడిగారు. సార్ నాకసలు టీనేజ్‌లో ఒక్క పింపుల్ కూడా వచ్చేది కాదు సార్. నాకు సైకిల్స్ వచ్చినా కానీ, ఇర్రెగ్యులర్ ఉన్నా గానీ నాకు పింపుల్స్ వచ్చేటివి కావు సార్. 30 ఏళ్ళకి వచ్చినాక నాకు పింపుల్స్ రావటం మొదలైనయి సార్. అసలు ఇది ఇంత ప్రాబ్లమ్ నాకెందుకయింది సార్? ఏ విధంగా జరిగింది అని అడుగుతూ ఉంటారనమాట. అలానే కొంతమంది యంగ్‌స్టర్స్ వస్తారు. యంగ్‌స్టర్స్ వచ్చిన వాళ్ళు వయసులో ఉన్నప్పుడు సార్ నాకు పింపుల్స్ అనేటివి విపరీతంగా వస్తున్నాయి. నేను ఏది తిన్నా కానీ వస్తుంది. బయట ఫుడ్ తిన్నా గానీ వస్తుంది. ఇంట్లో ఫుడ్ తిన్నా కానీ వస్తుంది అని అంటారనమాట. సో ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క తగ్గట్టుగా ఒక్కొక్క విధంగా మనకి పింపుల్స్ అనేటివి ఉంటాయండి. అసలు ఎందుకొస్తాయి అనంటే ఇవి హార్మోనల్ ఇంపాక్ట్ తోటి అవుతాయండి. హార్మోనల్ డిస్‌రెగ్యులేషన్ కానీ, హార్మోనల్ ఇంబాలెన్స్‌తో కానీ మొటిమలు వచ్చేటివి ఒక రకంగా ఉంటాయండి. హార్మోనల్ ఇంపాక్ట్ తోటి మనకి ఏవైతే మొటిమలు వస్తున్నాయో అవి నార్మల్ యాక్నే కింద మనం అనుకోవచ్చనమాట. యాక్నే వల్గారిస్ అని అంటాం. హార్మోన్ ఇండ్యూస్డ్ యాక్నే అని అంటారనమాట. హార్మోన్ ఇండ్యూస్డ్ యాక్నే అనంటే గడ్డం ఇక్కడ బుగ్గల పైన ఈ భాగం నుంచి గడ్డం కింద భాగంలో ఇక్కడ విపరీతంగా మొటిమలు రావటాన్ని హార్మోన్ ఇండ్యూస్డ్ యాక్నే అని అంటారు. నా దగ్గర ఒక పేషెంట్ ఉండేనండి, గౌతమి అని చెప్పేసి. తనకేమైందనంటే మొటిమలు అనేటివి విపరీతంగా వచ్చేసాయి. అలానే మూతి పైన అవాంఛిత రోమాలు, అలానే ఇక్కడ బుగ్గ పైన కూడా అవాంఛిత రోమాలు అనేటివి ఉన్నాయన్నమాట. తను నెమ్మదిగా లేజర్ హెయిర్ రిడక్షన్ అని చేసుకున్నారు. ఒక్కొక్కటి లేజర్ హెయిర్ రిడక్షన్ చేసుకొని వెంట్రుకలని పోగొట్టుకున్నారు. మొటిమలు అనేటివి అలానే వస్తుండే. సో దానికి తగ్గట్టుగా నేను కార్బన్ లేజర్ పీల్స్ అనేది సజెస్ట్ చేస్తాను. టాబ్లెట్స్ కూడా ఇచ్చాను. టాబ్లెట్స్ ఇస్తూ లేజర్స్ చేస్తున్నా కానీ తనకి రిజల్ట్ అనేది 4 సెషన్ 5 సెషన్ వరకు రాలేదండి. ఎందుకని మేము అప్పుడు ఎవాల్యుయేషన్ చేస్తే అప్పుడు తనకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా తెలిసినాయి అనమాట. అంటే క్లినికల్లీ మేము హార్మోనల్ ఎవాల్యుయేషన్ అనేది మేము చేస్తామండి. కానీ ఒక్కొక్కసారి అది మందులతోటి లేజర్స్ తోటి మనకి అణిగిపోతాయి అనమాట. అవి అనగట్లేదనంటే అప్పుడు హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ముందే హార్మోనల్ ఎవాల్యుయేషన్ అనేది కూడా చేయొచ్చండి. కానీ దానికి రక్త పరీక్షలు అనేవి మనం ముందే చేసుకుంటే మేలుగా ఉంటుందన్నమాట. అయితే ఇలా మనకున్నప్పుడు హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకున్నాక పీసీఓఎస్ అనే టెండెన్సీ ఉందని తెలుసుకున్నాక దానికి తగ్గట్టుగా తనకి ట్రీట్మెంట్ చేస్తే ఒక 6 మంత్స్ 8 మంత్స్ పట్టిందండి. మంచిగా చక్కగా తన చర్మం తనకొచ్చిందండి. అవాంఛిత రోమాలు పోయినాయండి. అలానే మొటిమలు కూడా బాగా తగ్గాయనమాట. మధ్యలో గాబరా పడ్డారు. అసలు నాకు తగ్గట్లేదే, ఏ విధంగా ఇది జరుగుతుంది, అసలు ట్రీట్మెంట్ సరిగానే నాకు కాదా అని చెప్పి. దేనికైనా ఒక ఓపికగా పెట్టుకొని దానికి తగ్గట్టుగా డయాగ్నోస్ చేసుకొని దానికి ఎవాల్యుయేషన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఏదైనా గానీ ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో తగ్గదు కదండి. దానికో సమయం అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మరి అసలు మొటిమలు ఎందుకొస్తాయి అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. మొటిమలు అనేటివి హార్మోనల్ తోటి ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. మొటిమలు అనేది అసలు ఎక్కడ వస్తుంది? మనకి చర్మం పైన ఈ భాగంలో అంతా జుట్టు అనేది పెరుగుతూ ఉంటుందండి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా గానీ ఇక్కడ విపరీతమైన హెయిర్ ఫాలికల్స్ అనేటివి ఉంటాయి. మగవాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ ప్రకారంగా ఇక్కడ ఈ భాగంలో గడ్డం అనేది మీకు జుట్టు అనేది పెరిగిపోతూ ఉంటుంది. అమ్మాయిలకి ఏంటంటే ఇక్కడ జుట్టు అనేది ఎప్పుడు కూడా అణిగిపోతూ ఉంటుందన్నమాట. అసలు పెరగకుండా ఆగిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఈ జుట్టు ఎక్కడైతే ఉందో ఆ జుట్టు పక్కనే వెంట్రుకల పక్కనే మనకి ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. వీటినే సెబేషియస్ గ్లాండ్స్ అని అంటాం. ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేటివి ఏమవుతాయనంటే వెంట్రుకల పక్క నుంచి నెమ్మదిగా ఒక ఆయిల్ సెక్రీషన్ అనేది చేస్తుంది. దాన్నే సీబమ్ అని అంటాం. ఈ సీబమ్ అనేది నెమ్మదిగా ఆ పోర నుంచి బయటికి అలా వచ్చి చర్మం పైన అలా మంచిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క పోర నుంచి పక్క నుంచి అలా స్ప్రెడ్ అయ్యి మొత్తం స్కిన్ పైన సీబమ్ వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారండి, ఫేస్ వాష్ చేసినాక మీకు స్కిన్ అంతా సాఫ్ట్ గా ఉంటుంది. కొద్దిసేపు అయినాక అరగంట తర్వాత, గంట 2 గంటల తర్వాత జిడ్డుగా మారిపోతూ ఉంటుంది. ఎందుకనంటే ఈ పోర్స్ అనేటివి ఎప్పుడు ప్రొడక్షన్ అవుతూ
ఉంటుంది. సార్ నేను పొద్దున్న లేచినాక మనకి ముక్కు పైన ఇక్కడంతా నాకు తెల్లగా కొంతమంది కనిపిస్తుంది అని అంటారు. ఇవన్నీ ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీస్ అనేది రాత్రంతా జరుగుతూ ఉన్నదనమాట. సో ఇవి ఈ ఆయిల్ ల్యాండ్ అనేటివి ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుందండి. ఎప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆయిల్ ప్రొడక్షన్ అనేది స్కిన్ అంతా సాఫ్ట్‌గా అయిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఆ ఆయిల్ అనేది ఎప్పుడైనా గాని ఇరుక్కుపోయిందనుకోండి, ఎందుకనంటే ఇక్కడ ఆయిల్ పోర్ దగ్గర ఎప్పుడైనా గాని కెరటనైజేషన్ సరిగ్గా లేకుండా ఉండటం, అంటే మన కణాలు ఏవైతే చర్మ కణాలు ఏవైతే సరిగ్గా లేకుండా ఉండటంతోటి అక్కడ బ్లాక్ చేసేస్తాయన్నమాట. అప్పుడు ఆ సీబమ్ అనేది వచ్చి అక్కడ ఇరుక్కుపోతుంది. దాన్ని కొమిడోన్స్ అని అంటామన్నమాట. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని అంటాం. ఓపెన్ గా ఉంటే అది నల్లగా మారిపోయి బ్లాక్ హెడ్ గా మారుతుంది. క్లోజ్డ్ గా ఉంటే అది ఎప్పుడు నల్లగా మారదు కాబట్టి వైట్ హెడ్ గా అంటాం అనమాట. పిన్ హెడ్ సైజు ఉంటాయి అనమాట. అంటే సూదికి మనకి పైన భాగంలో ఉంటుంది చూడండి, ఆ పిన్ హెడ్ సైజ్ అని అంటాం అనమాట. సో ఈ విధంగా కొమిడోన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. మరి కొమిడోన్స్ ఫామ్ అయినప్పుడు బ్యాక్టీరియా అనేది చుట్టుపక్కల ఉంటది కదండి. ఎవరికైనా గానీ 12 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరికైనా గానీ ఈ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. దాన్ని ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని అంటారు. ఈ ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అనేది వచ్చి అక్కడ చీవుని లాగా తయారు చేసేస్తుంది. కొమిడోన్ లో ఉన్న సీబమ్ అంతా బాగా తినేస్తుందండి. బాగా తినేసి బయటికి చీముని ఇచ్చేస్తుంది. ఆ చీము ఇవ్వటంతో పింపుల్ లాగా మారుతూ ఉంటుంది. దాన్నే పాపులర్ యాక్నే అని అంటారు. పింపుల్స్ అనేటివి అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఈ పాపులర్ యాక్నే నుంచి మనకి పస్ అనేది ఎక్కువ వస్తుంటే దాన్ని పస్చులర్ యాక్నే లాగా మారిపోతుంది. ఈ పస్చులర్ యాక్నే అనేది నెమ్మదిగా నాడ్యులర్ సిస్టిక్ యాక్నే అయిపోయి మొటిమల గుంతల్లాగా మారుతూ ఉంటుంది. కొమిడోనల్ యాక్నే నుంచి మనకి పస్చులర్ యాక్నే వరకు మరకలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. పస్చులర్ యాక్నే నుంచి నాడ్యులర్ సిస్టిక్ యాక్నే వరకు గుంతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గుంతలు అనేటివి, మొటిమల గుంతలు, యాక్నే స్కార్స్ అనేటివి శాశ్వతం. అదే మొటిమల మచ్చలు అనేటివి ఎప్పుడు కూడా మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మొటిమలు అనేటివి తగ్గడానికని మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? డైట్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్, పేస్ట్రీస్, కోలాస్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్, పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు, పిజ్జాలు అన్ని రకాలైనవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హెల్తీ నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ కానీ ఇంట్లో ఆయిల్ లేకుండా, ఎక్కువ చీజ్ లేకుండా తినాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనకి తెలుసుకున్నామండి డైట్ ప్రకారంగా. మరి మెడికేషన్స్ అంటే యాక్నిబయాటిక్స్ ఉంటాయండి, అలానే వైటమిన్ ఏ ఐసోమర్స్ ఉంటాయండి, అలానే మనకి మంచి సీరమ్స్ ఉంటాయండి, అలానే మనకి మంచి లేజర్ స్పీల్స్ ఉంటాయి. లేజర్ అనేది ఎలా చేస్తారు? మీకు ఒక మంచి కార్బన్ లేయర్ అనేది ఫేస్ పైన పెడతారండి. లేజర్ తోటి టక 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 దాన్ని తీసేస్తారండి. కేవలం 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకే లేజర్ ఉంటుందండి. అది చేయటంతో ఏమవుతుందంటే చర్మంలో అక్కడ నలుపు అనేది తగ్గుతుందండి. స్కిన్ టెక్స్చర్ అనేది మీకు సాఫ్ట్ అవుతుందండి. అలానే ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీని, సెబేషియస్ గ్లాండ్ యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. అలానే మీకు అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది. సో అప్పుడు మొటిమలు అనేటివి నెమ్మదిగా తగ్గటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం చేసుకోవచ్చండి. సో మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావాలంటే 6 నుంచి 8 సెషన్స్ మనం చేసుకోవాలండి. మధ్యలో తగ్గట్లేదు మళ్ళీ వస్తున్నాయి అని అంటే దానికి మనం హార్మోనల్ ఎవాల్యుయేషన్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో టాబ్లెట్స్, అలానే లేజర్స్, పీల్స్ అవన్నీ చేసుకుంటుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. సరే పీల్స్ అంటే ఏంటి? జాస్మోనిక్ యాసిడ్ నుంచి, అంటే మనకి బ్లాక్ రైస్ ఉంటుంది చూడండి, దాని నుంచి మనకి జాస్మోనిక్ ఫ్రూట్ యాసిడ్స్ అవి తీస్తారు. అలానే మనకి సిట్రిక్ యాసిడ్ అనేది తీస్తారు. నిమ్మకాయ నుంచి సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటది కదండి, దాన్ని అలా తీస్తారు. గ్లైకాలిక్ యాసిడ్ షుగర్ కేన్ నుంచి తీస్తారు అనమాట. సో ఇలా అన్ని రకాలైన ఫ్రూట్ యాసిడ్స్ తీసుకొని మన చర్మం పైన పెట్టినప్పుడు అది తగ్గిపోతుంది. సరే నేను అది బాగుంది కదా, షుగర్ కేన్ తీసుకుని నేను రాసుకుంటాను ఫేస్ కి తగ్గిపోతుంది కదా అంటే అలా కాదండి. దాంట్లో ఉన్న పదార్థం వేరు, దీంట్లో ఉన్న పదార్థం వేరు. అన్ని కలిపి ఉండటం షుగర్ కేన్ లో ఉంటుంది. కేవలం గ్లైకాలిక్ యాసిడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం తోటి ఆ పర్టికులర్ కాన్సన్ట్రేట్ మీ స్కిన్ పైన సేఫ్ గా ఉండటానికని డిజైన్ చేస్తామండి. సో లేజర్ పీల్స్ అలానే దీంతో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఎల్ఈడి థెరపీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తలు మనం చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమై మన స్కిన్ అనేది సాఫ్ట్నెస్ అనేది వచ్చి మీ పాత చర్మం లాగా అది మీకు రావటానికని ఆస్కారం ఉంటుందండి. మొటిమల గొంతలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ కావాలి అనే దాని గురించి నా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తూ ఉంటాను. దయచేసి ఫాలో చేయండి. ఇంకేమైనా అపోహలు కానీ, సందేహాలు కానీ, మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై చేస్తానండి. ఎవరికైనా కానీ మొటిమలు ఉన్నాయనంటే వాళ్ళకి వీడియోని పంపించి దయచేసి షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.